సత్యం గారు, ప్రధాన ప్రధాన వ్యాపార నగరాలే రాజధానులుగా లేని అనేక దేశాలు ఉన్నాయి. ఎక్కడి దాకా ఎందుకు, భారతదేశానికి ఢిల్లీ రాజధాని అయితే పూర్తి వాణిజ్య రాజధానిగా బాంబే ఉంది. అట్లాంటివి చాలా ఉన్నాయి. క్రాన్బెర్రా ఆస్ట్రేలియా రాజధాని అయితే సిడ్నీ నగరం చుట్టూ, మెల్బోర్న్ నగరం చుట్టూ వ్యాపార సామ్రాజ్యం డెవలప్ అయినటువంటి పరిస్థితి ఉంది. అమెరికాలో అదే పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రధాన దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలే కాకుండా ఆఫ్రికాలో కొన్ని దేశాల్లో కూడా రాజధాని వేరు, ఆర్థిక రాజధాని, వాణిజ్య రాజధాని వేరు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈ రకమైనటువంటి కాన్సెప్ట్ని కాకుండా పూర్తిగా రాజధాని విభజన పేరిట, రాజధాని మీద గందరగోళం సృష్టించడం పేరిట జరిగినటువంటి ఏదైతే గందరగోళ వాతావరణం ఉందో, ఈ వాతావరణానికి విరుద్ధంగా ఇప్పుడు క్లియర్గా చంద్రబాబు చెప్పినట్లుగా ఆర్థిక రాజధానిగా, ఆర్థిక వ్యవహారాల రాజధానిగా వైజాగ్, అదే సందర్భంలో వాస్తవిక రాజధానిగా అమరావతి, ఈ రెండింటి మధ్య సమస్థాయిలో అభివృద్ధి చేస్తానన్న చంద్రబాబు మాటలు ఆచరణలోకి వచ్చేసరికి ఉండే ఇబ్బందులు ఏంటి అనేది నా ప్రధాన ప్రశ్న. ఇబ్బందులు ఏముండవండి, ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ రాజధాని అయితే విశాఖపట్నం డెవలప్ అయింది. ఎందుకు డెవలప్ అయింది అంటే, ఒకటి కోస్టల్ ఏరియా కావటం వల్ల అడ్వాంటేజ్ ఉంది దానికి. అది వారసత్వంగా అది ఉంది. మద్రాస్కి అడ్వాంటేజ్ ఉందో, బాంబేకి ఏది ఉందో, విశాఖపట్నానికి కూడా అదే ఉంది. అదొక పెద్ద అడ్వాంటేజ్ డెవలప్ అయింది. ఆ అడ్వాంటేజ్ ఇప్పుడు కూడా కొనసాగుద్ది. దానికి పెద్ద రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేషన్ చేయాల్సిన పని లేదు. అయితే ఎక్కడైతే స్థిరత్వం ఉంటుందో అక్కడికి ఫారిన్ క్యాపిటల్ వస్తుంది. ఆ స్థిరత్వం సాధించడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇంకా ఎక్స్టెండ్ చేస్తే క్యాపిటల్ వస్తుంది. నువ్వు విశాఖపట్నం పోవద్దు, అమరావతి రమ్మని ఎవరు అనరు. కాబట్టి ఉమ్మడి రాజధానిలో విశాఖపట్నం ఎట్ట డెవలప్ అయిందో ఇప్పుడు కూడా ఇంకా ఎక్కువ డెవలప్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అమరావతి రాజధాని చేస్తే దాని డెవలప్మెంట్ వెనక్కి వచ్చే ప్రశ్నే లేదు. తర్వాత అమరావతి కూడా తెల్లారే వరకు సృష్టించాల్సినటువంటి రాజధాని కాదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ తర్వాత ఇంకోటి కూడా, ఇవాళ ఫేవరబుల్ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, తర్వాత కొంత కమిటీ ఉంది సెంట్రల్ గవర్నమెంట్, ఏది 13th షెడ్యూల్లో మేము అభివృద్ధి చేస్తామని. కాబట్టి వీటన్నిటి దృష్ట్యా ఇవాళ పెద్దగా కాంట్రడిక్షన్ రాదు అమరావతికి, ఆంధ్ర డెవలప్మెంట్ కు. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ది స్టేట్ డెవలప్మెంట్. అందుకని ఇవాళ అయితే ఎక్కడ వెనకబడిందంటే, అమరావతి కుదురుకోకపోవటం వల్ల ముఖ్యంగా ఐటీ ఇండస్ట్రీస్ మొత్తం హైదరాబాద్ రావడంతో ఎంప్లాయ్మెంట్ బాగా జనరేట్ అయింది. సరే, రాష్ట్రంలో అందులో ఒక్క తెలంగాణ వాళ్ళే కాకుండా అన్ని రాష్ట్రాల వాళ్ళు లాభపడ్డారు. ఆంధ్ర విద్యార్థులు కూడా ఉన్నారు. దాదాపు 8 లక్షల మంది విద్యార్థులు కోచింగ్ తీసుకుంటున్నారు ఇవాళ హైదరాబాద్ లో. అంటే ఎందుకని ఆంధ్రప్రదేశ్ అంతమంది యూత్ వచ్చి అంటే స్కిల్ డెవలప్మెంట్ కావాలి. కాబట్టి ఇవాళ అమరావతి అంటే జియోగ్రఫికలే కాకుండా, ఫారెన్ క్యాపిటల్, డొమెస్టిక్ క్యాపిటలే కాకుండా స్కిల్స్ డెవలప్ అయ్యేటువంటి ఇన్స్టిట్యూషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని లాంగ్ నా పార్టీ నీ పార్టీ అనుకుంటా లాంగ్ ఒక పర్సెప్షన్ తోటి దీన్ని డెవలప్ చేసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో దాన్ని అట్లా చూడాలి, ప్రతిపక్షాలైనా అధికార పక్షమైనా. ఇది రెండోది. ఇక మూడోది, కౌన్సిల్లో మెజార్టీ ఉందన్నప్పుడు కౌన్సిల్కి సంబంధించిన సబ్జెక్ట్కి మళ్ళీ వద్దాం. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కొత్త ప్రభుత్వం ముందున్నటువంటి సవాళ్లలో ఏదైతే ప్రాథమికమైనటువంటి సవాల్గా చెప్పినట్టు అమరావతి, వైజాగ్ మధ్య జరగబోయే ఒక సుహృద్భావ వాతావరణం, అభివృద్ధికి పరగనటువంటి వాతావరణం విషయంలో ఎక్కడా ఇబ్బంది లేదు అనేది మీ ఇద్దరు అభిప్రాయం. రవి గారు, ఖచ్చితంగా అండి. అంటే రెండు ప్యారలల్గా అభివృద్ధి చెందడానికి ఉన్నటువంటి స్కోప్ని గత ప్రభుత్వం విస్మరించింది. ఈ ప్రభుత్వం దాన్ని మేజర్ టాస్క్గా తీసుకోబోతుంది అనేది క్లియర్. ఇప్పుడు ఒక కీలకమైనటువంటి పెట్టుబడి వస్తే దానికి యాన్సిలరీ ఇండస్ట్రీస్ డెవలప్ అవుతాయి. ఏ క్యాపిటల్ కైనా ఫార్వర్డ్ లింకేజెస్, బ్యాక్వర్డ్ లింకేజెస్ ఉంటాయి. అంటే ఒక మంచి ఇన్స్టిట్యూట్ వస్తే దానికోసం అది అభివృద్ధి, దానికోసం పనిచేద్దాం అనేటువంటి ఇన్స్టిట్యూషన్ చాలా వస్తాయి అవసరాలు తీర్చడానికి. తర్వాత దాని నుంచి అభివృద్ధి అయ్యేటువంటి ఇండస్ట్రీస్ ఉంటాయి. కాబట్టి ఏదైనా ఒక క్యాపిటల్, కీలకమైనటువంటి క్యాపిటల్ వస్తే, ఎలక్ట్రిసిటీ కానీ, ఉక్కు కానీ అటువంటివి వస్తే ఇవన్నీ డెవలప్ అవుతాయి. అసలు విశాఖపట్నం ప్రత్యేకంగా అభివృద్ధి చేయాల్సిన పని లేదు. విశాఖపట్నాన్ని కాపాడుకుంటే చాలు. అది 1,00,000 కోట్ల ఆస్తి. ఇవాళ ఒక రాష్ట్ర ప్రభుత్వం అంత సృష్టించాలంటే 10 ఏళ్లు పడుతుంది. కాబట్టి ఇవాళ దాన్ని కాపాడుకుంటే అదే పెద్ద ఆస్తి. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు లేదా ఎన్డీఏ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వాన్ని